పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో స్వీట్ మెమొరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మండపం వరకు స్పెషల్గా ఉండాలనుకుంటారు. అందులో భాగంగానే కొత్తగా ఆలోచిస్తున్నారు నేటి తరం యువత. ఇటీవల జరిగిన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి బంగారంతో వెడ్డింగ్ కార్డ్ తయారు చేసినట్టు వార్తలు వినిపించాయి. గత 6 నెలల కింద ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన కుమార్తె పెళ్లికి కూరగాయలతో పెళ్లి కార్డ్ తయారు చేశారు. ఛత్తీస్గఢ్లోని యశ్పూర్ జిల్లాలో లోహిత్ సింగ్ అనే వ్యక్తి ఆధార్ కార్డు రూపంలో పెళ్లి పత్రిక రూపొందించాడు. ఇటీవలి వరంగల్ వాసి వివాహ పత్రికపై నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాడు. ఆ ఫోటో కింద నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్ర మోదీజీకి మీరు వేసే ఓటు అంటూ అక్షరాలతో ముద్రించాడు. ఆహ్వాన పత్రిక పైన కూడా జై శ్రీరామ్ అని ఉంది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రకరకాలుగా కొత్త ఆలోచనలతో వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేయిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఓ ఫ్యామిలీ వెరైటీ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేశారు. మొబైల్ ఫోన్ మాదిరిగా వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించారు. అందులో వాట్సాప్ చాట్ ఎలా ఉంటుందో అలా ప్రింట్ చేయించారు. పెళ్లి సమయం, పెళ్లి జరిగే ప్రదేశం, ఎవరు ఆహ్వానిస్తున్నారనే విషయాలు రాయించారు. అంతేకాదండోయ్, ఈ వెడ్డింగ్ కార్డును ఫోల్డ్ చేసిన తర్వాత వధువు వరుడి ఫోటోలను ఉంచారు. ఫోన్ మాదిరిలో ఉన్న ఈ పెళ్లి పత్రిక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అచ్చం ఫోన్లో వాల్ పేపర్ ఎలా పెట్టుకుంటారో ఈ ఆహ్వాన పత్రికలో కూడా పిక్ పెట్టుకోవచ్చు. ఒక్క పెళ్లి ఆహ్వాన పత్రికే కాదు, బర్త్డే లాంటి ఫంక్షన్స్ కి ఈ విధంగా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేస్తున్నారు.